లోకేష్ వేసిన అస్త్రం అన్నటువంటిది ఆషామాషి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదొక రకమైన రివర్స్ ప్లానింగ్. ఎప్పుడైతే ఈ టీచర్లకు సంబంధించి డిఎస్సి దాంట్లో అక్కడ జీవో ప్రకారం ఎక్కడా తేడా చేయాల, చట్ట ప్రకారమే జరిగింది అడ్మిషన్స్, అంత రూల్స్ ప్రకారమే జరిగింది. కానీ ఈ రూల్ ఫ్రేమ్ చేసింది ప్రభుత్వం డైరెక్ట్గా. కాబట్టి దీంట్లో కుంభకోణం అని చూపించడానికి ఏ కోర్టు ఒప్పుకోదు. స్ట్రాటజిక్గా వాళ్ళకున్న పూర్తి అనుభవంతో చేసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ని కెలికి రాజీనామా అంటే లోకేష్కి మండిందంటే మంగళగిరి రాజీనామా చేస్తానంటాడు. మళ్ళీ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అసలు అభ్యర్థే లేరు ఇప్పుడు ఎవరు అక్కడ. ఇదివరకు పాప రెడ్డి గారు ఉండేవాడు, ఆయన ఏమైపోయాడో తెలియదు. ఆ తర్వాత ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళు ఏమైపోతారో తెలియదు. ఇప్పుడు అసలు పోటీ చేయగలిగిన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మంగళగిరిలో. ఆయన దగ్గర మంచి టీం ఉంది లోకేష్కి. టెక్నికల్గా తెలివిగా ఇరికించాలంటే ప్రజా తీర్పు కోరుతున్నాను నేనని మంగళగిరి రాజీనామా చేసి రేపు పొద్దున అయితేనే మళ్ళీ మంత్రి వస్తాను నేను అన్నారు అనుకోండి. ఆయన రాజీనామా చేస్తే మంత్రి అయితే రేపు పొద్దున స్థానిక ఎన్నికలు చెప్పుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. మొన్నటిదానికంటే ఎక్కువ ఓట్లు సంపాదించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్టేజీ అవసరమా? అంత ముండోడు కూడా. ఇంకోటి వ్యూహాత్మక వివరించడంలో లోకేష్ సిద్ధహస్తుడు. ఏ టైంకి ఏ ఎత్తు వేయాలో వేస్తున్నాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా కాంగ్రెస్ని కానీ లేదా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కానీ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెయ్యలేనంతటి చికాకు పెట్టడం లోకేష్ చేయగలిగాడా లేదా? భయపెట్టగలిగాడా లేదా? చివరికి భారతీయ సిమెంట్స్ను ఊహించడం చంద్రబాబు వల్ల అయిందా? లోకేష్ వల్ల అయింది కదా. ఏం చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సొంత కడప జిల్లాలోనే ఏమీ చేయలేకపోయింది కదా. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా నాయకులు కూడా తీసుకెళ్ళి జైళ్లలో కూర్చోబెట్టినటువంటి ఘనత లోకేష్కే చెందింది కదా. అతను తక్కువగా అంచనా వేయడం అనవసరం. ఇంకోటి ఆ నిరుద్యోగులకు కూడా ఎట్లాగూ వాళ్ళకి ఒక బిస్కెట్ వేసేసాడు తెలివిగా. ఏమని? త్వరలో మళ్ళీ పెట్టబోతున్నాం అన్నటువంటి. ఇక వాళ్ళు ఈ రాజకీయ మీటింగులు వీటిలో ర్యాలీలతో ఉపయోగమే ఉంది. ఇది ఎట్టాగు చచ్చేది కాదు, వచ్చేది కాదు. దెన్ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయిపోతారు వాళ్ళంతా, మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయిపోతారు. మంచి వ్యూహకర్త అన్నది నిరూపించుకుంటున్నాడు లోకేష్.